మనం కలిసి ఓపెన్ చేద్దాం. అందులో ఏముందో తెలుసుకున్న మరుక్షణం నేను వచ్చి సరెండర్ అయిపోతాను. అప్పుడు మీరు నన్ను అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. దానికి ఛాన్స్ లేదు. ఆ డ్రైవ్ హెవీలీ ఎన్క్రిప్టెడ్. కోర్ట్ ఆర్డర్ లేకుండా ఫారెన్సిక్ టచ్ కూడా చేయలేదు. ఒక అవుట్సైడర్ వల్ల కూడా కాదా? సారీ హరణ్, ఐ డోంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్. సార్, మీకు అలీషా మీద నమ్మకం ఉందా? అలీషా ఒకప్పుడు వాడిని నమ్మినందువల్లే మనకి కేసు పూర్తిగా తెలిసింది. ఆలన్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీరు హెల్ప్ చేయాలి. ఓన్లీ యూ కెన్ హెల్ప్ అస్. అలీషా, నకుల్ సచ్దేవ్. నకుల్, నేను లొకేషన్ టెక్స్ట్ చేశాను. ఒక పాత అబాండన్ హార్బర్. ఓకే హరణ్, నేను ఇంకో 10 minutes లో సిటీలోకి వచ్చేస్తాను. 1 hour. అంతవరకు మాత్రమే ఆ డ్రైవ్ మన చిత్రం ఉంటుంది. ఆలోగా నువ్వు దాన్ని క్రాక్ చేయగలవా? హరణ్, నేనే అమర్కి ఆ ఎన్క్రిప్షన్ సెట్ చేసి ఇచ్చింది. ట్రస్ట్ మీ, 3 minutes I can crack it. అలీషా, కమోన్, టేక్ ఎ డీప్ బ్రెత్. ఏం జరిగిందో డీటెయిల్గా చెప్పు. ఈ 2 రోజుల నుంచి నాకు ఏం చెయ్యాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. నా వల్ల కాక తట్టుకోలేక నేను మీకు కాల్ చేశాను. వాడు నన్ను ఈ హత్యకి యాక్సెసరీ చేశాడు. నో అలీషా, హీ మేడ్ యూ విట్నెస్. ఒక డివైఎస్పీ హత్యకి నిన్ను సాక్షిని చేశాడు. నకుల్ వచ్చేశాడు. అలీషా, ఐ టోటలీ ఫెయిల్డ్ యూ నకుల్. పోర్టుకి నువ్వు కొంచెం ముందొచ్చున్నా. బట్ ఐ డిడ్. ఇన్ఫాక్ట్ మీరు అక్కడికి రావడానికి ముందు నేను అక్కడికి వచ్చాను. జరిగిందంతా నేను చూశాను. ఐ విట్నెస్ ద హోల్ థింగ్. మీరు లేకుండా ఒంటరిగా పోలీసులకి సరెండర్ అవ్వకూడదు అనుకున్నాను. అందుకే వ్యాన్ని దూరంగా పార్క్ చేశాను. అప్పుడే అతను మర్డర్ చేయడం చూశాను. ఆ తర్వాత గన్ను తీసి మిమ్మల్ని పాయింట్ చేసినప్పుడు ఐ గాట్ స్కార్డ్. ఐ ఫ్రోజ్. అండ్ హరణ్ కూడా అక్కడ లేడు. సో ఐ థాట్. ఎవరక్కడ లేరన్నా? హరణ్, ఐ మీన్ మీరు తనతోనే వస్తానని చెప్పారు కదా. బట్ మిమ్మల్ని వాడితో చూడగానే నేను. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? నువ్వు అక్కడ చూసింది హరణ్నే. నో అలీషా, ఆ రోజు రాత్రి నీతో ఉన్నది హరణ్ కాదు. హరణ్. What's he doing here, sir? Call the అలీషా, police. ప్లీజ్ No. కామ్ డౌన్. ఇక్కడున్న హరణ్ కాదు ఆ రోజు నీతో ఉన్నది. వాడి ఎడమడికి గాయం ఉందని చెప్పావు, గుర్తుందా? కమాన్, జస్ట్ లుక్ ఎట్ హిమ్. సీ, ఇలా చూడు. నువ్వు ఐడెంటిఫై చేయగలిగిన హరణ్ డ్రెస్ వేసుకున్న ఇంకొక వ్యక్తి హరణ్ బండి మీద వచ్చి నీ ముందు ఆగినప్పుడు నువ్వేమో హరణ్ డ్రెస్ ని ఐడెంటిఫై చేసావు. వాడే అని కన్ఫర్మ్ చేసుకున్నందువల్ల నీ బ్రెయిన్ లో ఎలాంటి సందేహాలకు చోటు లేకుండా పోయింది. సో ఆ జాకెట్ ని, ఆ కారుని మెమరీలో ఉంచుకునే నువ్వు ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసావు. అంతే తప్ప అతని మొహం చూసి కాదు. నీ సమస్య ఏంటో బాగా తెలిసిన వాడు టు క్లీన్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్. మీరెవరి గురించి చెప్తున్నారు? ఎవరా వ్యక్తి? ఇన్ని రోజులుగా నీ ప్రొటెక్టర్ ఆలన్ జేకబ్. అలీషా,
వి నీడ్ యువర్ హెల్ప్. ఇక మనకు టైం లేదు. గత 2 రోజులుగా నేను నకుల్ వాడినే ఫాలో అవుతున్నా. తను మనం అనుకున్న దానికంటే డేంజరస్ అయిన వాడు. హీ ఈజ్ అన్ యానిమల్. 2018లో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కాంట్రవర్షియల్ కేసెస్కి సంబంధించిన విట్నెస్లని డిఫెండెన్స్ నుంచి కాపాడడానికి ఇండియాలోని ప్రతి ప్రాంతంలోనూ ఒక విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. వాళ్ళందరికీ కొత్త ఐడెంటిటీస్ ని ఇచ్చి కేసు సాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళని సురక్షితంగా వేరే చోట పెట్టే విట్నెస్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా నియమించబడ్డ అతనే ఆలన్. కానీ ఆలన్ జాకబ్ అన్న ఒక క్రిమినల్ దాన్ని చూసిన విధానం ఒక ఆపర్చునిటీగా. పోలీస్ డిపార్ట్మెంట్ లో కొందరు సెలెక్టెడ్ ఆఫీసర్స్ కి మాత్రం తెలిసిన, అందరికీ రహస్యంగా ఉంచబడ్డ ఆ విట్నెస్ల ఐడెంటిటీస్ ని ఆలన్ రహస్యంగా డబ్బుల కోసం అమ్మడం మొదలుపెట్టాడు ఆపోజిషన్ లో ఉన్న క్రిమినల్స్ కి. హత్య కేసు, కరప్షన్, క్రిమినల్ కాన్స్పిరసీ అని ఎన్నో కేసులకి సంబంధించబడ్డ డిఫెండెన్స్ కి వాళ్ళని ఎదిరించి సాక్ష్యం చెప్పిన వాళ్ళందరి ఐడెంటిటీస్ ని ఆలన్ అమ్మేశాడు. సుప్రియ గోపాల్ అనే ఒక లేడీనే ఈ ఐడెంటిటీ బిజినెస్ లో మేజర్ కాంటాక్ట్ అండ్ మిడిల్ మ్యాన్. బిజినెస్ లో ఇరుక్కున్న ఒక విట్నెస్సే చిత్రమాల్, జర్నలిస్ట్ కేఎస్ దేవరాజ్ వైఫ్. ఆమె సాక్ష్యం చెప్పాల్సింది బెంగళూరు లిక్కర్ మ్యాగ్నెట్ చిన్నప్పటి ఎదిరించి. సార్ మన జెట్ ల్యాండ్ చేయడానికి క్లియరెన్స్ దొరకలేదు. ఏదో కేస్ వాచ్ లిస్ట్ అని ఏదో అంటున్నారు. అందుకే Then book some business class, you idiot. Go. సార్ చిన్నప్ప, ఆసన్ రఘునాథ్ చిన్నప్ప. ద వెరీ సేమ్. చిన్నప్ప కింగ్ పిన్ గా ఉన్న రాయచూర్ డిస్టిలరీ స్కామ్ ని బయటపెట్టింది దేవరాజ్. అండ్ ఇన్ రిటర్న్ చిన్నప్ప దేవరాజ్ ప్రాణం తీశాడు. కానీ అక్కడే పొరపాటు చేశాడు. దేవరాజ్ హత్యని కళ్ళారా చూసిన అతని వైఫ్ చిత్రమాల్ చిన్నప్పని పోలీసులకు పట్టించారు. చిన్నప్పని లోపల వేయాలనుకున్న కర్ణాటక పోలీస్ అతనికి ఎదురుగా ఉన్న సాలిడ్ విట్నెస్ చిత్రమాల్ కి కొత్త నేమ్ అండ్ ఐడెంటిటీ ఇచ్చి విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఆలన్ జేకబ్ ఆ ఐడెంటిటీని కోట్ల రూపాయలకి చిన్నప్పకు అమ్మేశాడు. ఆ తర్వాత రోజే ఆమె మీద ఒక అటాక్ జరిగింది. బట్ బై గాడ్స్ గ్రేస్ ఆమె దాని నుంచి తప్పించుకుంది. ఫైనల్లీ చిత్రమాల్ ఐడెంటిటీ లీక్ చేసిన కేసులో ఆలన్ ని విట్నెస్ ప్రొటెక్షన్ సెల్ నుంచి తీసేసి బెంగళూరు మెట్రో క్రైమ్స్ యూనిట్ లో ఒక డెస్క్ జాబ్ కి డిమోట్ చేశారు. చిత్రమాల్కి ఒక కొత్త ఐడెంటిటీని కేసు ఆఫీసర్ని నియమించారు. కానీ చిన్నప్ప చిత్రమాల్ ఇచ్చే ఆ టెస్ట్ మనీలో ఒకవేళ ఇరుక్కుంటే ఆలన్ జేకబ్ చేసే ఈ బిజినెస్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఎక్స్పోజ్ చేస్తానని ఆలన్ ని బెదిరించాడు. భర్తని చంపిన వాడికి శిక్ష పడేలా చేయడానికి పోరాడుతున్న చిత్రమాల్ని చంపటమే ఆలన్ కొత్త ప్లాన్. విట్నెస్ ప్రొటెక్షన్ సెల్లో కొంత పాత కాంటాక్ట్స్ ని యూజ్ చేసి చిత్రమాల్ ఇప్పుడు ఉన్నది కొచ్చిన్లో అని ఆలన్ తెలుసుకున్నాడు. కానీ ఆవిడ ఎగ్జాక్ట్ లొకేషన్ కొత్త కేసు ఆఫీసర్ ఒకరికి తప్ప వేరే ఎవరికి తెలియదు. కానీ ఒక్క విషయం ఆలన్కి తెలుసు. విట్నెస్ ప్రోగ్రామ్ ప్రోటోకాల్ ప్రకారం సిబిఐ ట్రయల్ జరుగుతున్న రోజు సాక్షిని కొచ్చిన్ నుంచి బెంగళూరుకి తీసుకుపోవడం నేషనల్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లోనే అని. ఆ రోజు ఒకే ఒక ఫ్లైట్ ఆ రూట్లో వెళ్తుంది. బెంగళూరులో స్టాప్ ఓవర్ అయ్యే దుబాయ్ కనెక్టింగ్ ఫ్లైట్. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆ ఫ్లైట్ కొచ్చిన్ నుంచి టేక్ ఆఫ్ కాబోతోంది. కానీ ట్రయల్ కి కొంచెం ముందు చిత్రమాల్ ని చంపేసి ఆలన్ ని దాంట్లో ఇరికించేస్తే హీస్ డన్ రైట్. అదే ఆలన్ జాకబ్ అనే పోలీస్ యూనిఫామ్ వేసుకున్న క్రిమినల్ తెలివితేటలు. చిత్రమాల్ని చంపబోయేది ఆలన్ అయి ఉండదు. కంప్లీట్లీ ర్యాండమ్ స్ట్రేంజర్స్ అయి ఉంటారు. ఆ ఫ్లైట్ కి యాక్సెస్ ఉన్న ఇద్దరిని ఐడెంటిఫై చేసి వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ అయిన ఇద్దరు అమ్మాయిల్ని అమర్ ఫిలిక్స్ అయిన రేపిస్ట్ ని యూజ్ చేసి బ్రూటల్ గా పాడు చేసి దాన్ని వీడియో తీసి పెట్టుకున్నాడు. అందులో ఒకరే సకీనా అలీ. ఆలన్ టార్గెట్ సకీనా బ్రదర్ అయిన బెంగళూరు ఎయిర్పోర్ట్ లో గ్రౌండ్ స్టాఫ్ గా పనిచేసే అన్సార్ అలీ. బట్ అమర్ ఫిలిక్స్ ని ఆలన్ అండర్ ఎస్టిమేట్ చేశాడు. ఆ రేప్ వీడియోస్ ని ఎన్నో నెలలుగా భద్రపరిచిన అమర్ ఆలన్ కి తెలియకుండా ఆ రేప్ విక్టమ్స్ ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడగకుండా పోయి ఉంటే మన ఎవరికి ఇదేది తెలిసేది కాదు. ముందు మీరు క్యాష్ సెటిల్ చేయండి, లేకపోతే నా దగ్గర ఉన్న వాటితో నాకు ఇష్టం వచ్చింది చేస్తాను. దట్ వాస్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్. తన కుటుంబానికి చెందిన వాళ్ళ ఇలాంటి వీడియో బయటికి వెళ్లకుండా ఉండేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఏవైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు.